హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఎస్బీఐ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసోసియేట్ పోస్టులకు అయితే హైర్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 11/8/2026 నుంచి 31/8/2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 31/12/2026కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 31/12/2026కి వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/4/2026కి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 8 ఇయర్స్ వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ వరకు ఉంటుంది. వీడియో డైవర్స్డ్ ఉమెన్స్ వాళ్ళ హస్బెండ్ నుంచి సపరేట్ అయ్యి ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళకి 7 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 38 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్లో అప్రెంటిస్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 ఇయర్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 4 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 6 ఇయర్స్ వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 11 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 14 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 16 ఇయర్స్ వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్కి డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. న్యూమెరికల్ ఎబిలిటీ టాపిక్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది. 35 మార్క్స్కి డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది. 35 మార్క్స్కి డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటుంది. 100 మార్క్స్కి డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది. ఇందులో ఈచ్ టెస్ట్కి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటుంది. ఆ యొక్క టైమింగ్స్ లోపల మాత్రమే ఈచ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో 1/4 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది. 50 మార్క్స్కి డ్యూరేషన్ 35 మినిట్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో 40 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్కి డ్యూరేషన్ 35 మినిట్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది. 50 మార్క్స్కి డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది. 60 మార్క్స్కి డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది. టోటల్గా 190 క్వశ్చన్స్ ఉంటుంది. 200 మార్క్స్కి డ్యూరేషన్ 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటుంది. ఇందులోనూ ఈచ్ టెస్ట్కి ఎంత టైమింగ్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ టైమింగ్స్ లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ ఎగ్జామ్లోనూ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 1/4 ప్రకారము. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ఎస్ డిఎక్స్ఎస్ క్యాండిడేట్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్లో 5% రిలాక్సేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్కి లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో క్యాండిడేట్స్కి 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ లోకల్ లాంగ్వేజ్ చదివినట్లు ప్రూఫ్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో నాన్ వర్బల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నాన్ వర్బల్ టెస్ట్లో ఆబ్జెక్టివ్ సెక్షన్లో 3 ప్యాసేజెస్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ ఉంటుంది. 15 మార్క్స్కి. సబ్జెక్టివ్ సెక్షన్లో 3 ప్యాసేజెస్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ ఉంటుంది. 15 మార్క్స్కి. అండ్ వర్బల్ టెస్ట్ వచ్చి 20 మార్క్స్కి ఉంటుంది. ఇందులోనూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ఎస్ డిఎక్స్ఎస్ క్యాండిడేట్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్లో 5% రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్బీఐలో అప్రెంటిస్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి 2.5% మార్క్స్ని యాడ్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్లో. అంటే 200 మార్క్స్కి 5 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో వెయిటింగ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ కాకపోయినా అండ్ రిజైన్ చేసినట్లయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఎటువంటి చేంజ్ రిక్వెస్ట్ అయితే చేయలేము. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ చూసుకుంటే క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ పైన స్టాంప్ వేయడం జరుగుతుంది. సేమ్ కాల్ లెటర్ని మెయిన్ ఎగ్జామ్కి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ తీసుకురాకపోతే క్యాండిడేట్స్ని అలో చేయరు. అండ్ కాల్ లెటర్తో పాటు 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ని తీసుకెళ్ళాలి. అది కూడా కాల్ లెటర్లో ఏ ఫోటో ఉంటుందో సేమ్ ఫోటో 2 కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫోటోగ్రాఫ్స్ని తీసుకెళ్లేదంటే క్యాండిడేట్స్ని ఎగ్జామినేషన్ సెంటర్లో అలో చేయరు. ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్కి ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అంటే లైక్ పాస్పోర్ట్, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి,
బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. సో ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో వేరియస్ స్టేజెస్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో క్యాండిడేట్స్కి అడ్వైజ్ ఏమంటే వాళ్ళ హ్యాండ్స్ పైన మెహందీస్ కానీ ఇంక్స్ కానీ కెమికల్స్ కానీ ఏది అప్లై చేయొద్దండి. శాలరీ చూసుకుంటే బేసిక్ 26,730 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్కి. అండ్ డియర్నెస్ అలవెన్సెస్ అదర్ అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే పర్ మంత్కి 46,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎవరైతే ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ డీటెయిల్స్ అనేది మీ యొక్క ఈమెయిల్కి కానీ ఎస్ఎంఎస్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ఎస్, డిఎక్స్ఎస్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత రీఫండ్ అయితే చేయరు. ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి అనంతపూర్, గుంటూరు కానీ విజయవాడ కానీ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ డాక్యుమెంట్స్ని. అండ్ హెల్ప్ డెస్క్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ని ఫేస్ చేసినట్లయితే వాళ్ళు ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా ఓన్లీ బ్యాంక్ వర్కింగ్ డేస్లో మాత్రమే. టైమింగ్ చూసుకుంటే 11 AM నుంచి 5 PM లోపల మాత్రమే. వేకెన్సీస్ చూసుకుంటే రెగ్యులర్ వాళ్ళకి 7,680 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ వాళ్ళకి 1,444 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేట్ వైజ్ చూసుకుంటే తెలంగాణ వాళ్ళకి టోటల్గా 260 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 41, ఎస్టీకి 18, ఓబీసీకి 70, ఈడబ్ల్యూఎస్కి 26, జనరల్ వాళ్ళకి 105 వేకెన్సీస్. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.